నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. ముందు ఆహ్వానిద్దాం. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ చూసాం మనం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టబోతున్నాం, అందరికీ హక్కులు కల్పించబోతున్నాం అని దానికి కొన్ని విధి విధానాలు కూడా చెప్పుకొచ్చారు ఆయన. 20 ఏళ్లకు పైబడి అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకంతా రెగ్యులరైజ్ చేస్తాం, దాన్ని ఫ్రీ హోల్డ్ చేసేస్తాం, రిజిస్టర్ చేయించుకోండి, పూర్తి హక్కులు ఇచ్చేస్తాం అని ప్రకటించినప్పుడు భిన్న వాదనలు వచ్చాయి. ఒకటి, ఇన్నాళ్లకి హక్కులు వస్తున్నాయి అని సంతోషించిన వాళ్ళు ఉన్నారు. ఇంతకాలం మన దగ్గర ఉన్నది ఇది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయేమో, మళ్ళీ బికారులుగా మారాల్సి వస్తుందేమో అనే వాదన కూడా వచ్చింది. అయితే సరే, ఇది మంచి చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం తీరా చూస్తే ఫ్రీ హోల్డ్లో 13.5 లక్షల ఎకరాలు పడితే అందులో 4,72,000 ఎకరాలు అక్రమంగా, అంటే 20 ఏళ్ల నిబంధన దాటకుండానే ఫ్రీ హోల్డ్లోకి వెళ్ళిపోయింది. రిజిస్ట్రేషన్లు 24,000 ఎకరాలు జరిగితే అందులో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్ని, ఎవరు అసైన్డ్ భూముల మీద కన్నేశారు? చివరిలో గవర్నమెంట్ పడిపోయేటప్పుడు సిఎస్ శ్రీకాకుళం పర్యటన కూడా ఈ అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించే జరిగింది. మొట్టమొదట ఇప్పుడు ప్రభుత్వం ఏమో దాన్ని మళ్ళీ నిషేధిత జాబితాలోకి పెడతామంటుంది, అంటే అసైన్డ్ జాబితాలోకి పెడతామంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అలా పెట్టడం మంచిదా కాదా? లేదు, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయాలా, రిజిస్టర్ హక్కులు కల్పించాలా? దీని మీద ఫస్ట్ దీని మీద అభిప్రాయం చెప్పండి, తర్వాత లోపలికి వెళ్దాం. మనం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు పదే పదే ఒక ప్రకటన చేస్తూ ఉంటారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకి కారకులైతే ఆ మైనర్ల కన్నా ముందు ఆ మైనర్లకి వాహనం ఇచ్చిన తల్లిదండ్రుల మీద కేసు పెడతామని చెప్తుంటారు. అంటే ఏంటి? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ అవుతుంది. 18 సంవత్సరాలు నిండని వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అర్హులు కాని వాళ్ళు వాహనాలు నడపటానికే వీలు లేని పరిస్థితిలో వాళ్ళు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు అవుతున్నప్పుడు మొట్టమొదటగా వాళ్ళ తల్లిదండ్రులే శిక్షక బాధ్యులని చెప్పని పోలీసులు చెప్తుంటారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 596 అని ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోని తీసుకొచ్చిన కారణం ఏంటి? సుదీర్ఘకాలంగా అసైన్మెంట్ ల్యాండ్లు అనుభవదారులుగా ఉండి అవసరం రీత్యా ఆ భూములు అమ్ముకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఆ భూములు అమ్ముకోవటానికి వీల్లేదు, అనుభవించడానికే తప్ప అని చెప్పి 1976లో తీసుకొచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ నిబంధనలు అమ్ముకునే హక్కుని నిషేధిస్తూ ఉన్నాయి. కాబట్టి మా ప్రభుత్వం 20 సంవత్సరాల పాటు అనుభవంలో ఉన్న, 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా అనుభవంలో ఉన్న అసైన్మెంట్ పట్టాదారులకి అమ్ముకునే హక్కును కల్పిస్తుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 596 తీసుకొచ్చారు. అసలు వాస్తవంగా అసలు ఈ అసైన్మెంట్ ల్యాండ్ల కథాకమం విషయం ఏంటి? భూమి లేని పేదలకి కూడా భూమి హక్కు కల్పించాలి అని చెప్పని ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో ఇందిరాగాంధీ, ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ ల్యాండ్ సీలింగు యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి దఖలపడిన మిగులు భూములు, ప్రభుత్వ భూములు, బంజరు భూముల్ని భూమి లేని నిరుపేదలకి పట్టాలు ఇవ్వటం ద్వారా వాళ్ళు కూడా భూ యజమానులుగా భూమి కలిగి ఉండటం అనేది ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. అలాగే వ్యవసాయ కూలి నుంచి వ్యవసాయం చేసుకునే రైతుగా అతనికి ఒక స్థాయి కల్పించటం అనే సదుద్దేశంతో ప్రభుత్వాలు ముఖ్యంగా భూమి లేని దళితులు, బలహీన వర్గాల వాళ్ళకి ఈ అసైన్మెంట్ భూములు కల్పించడం జరిగింది. అసైన్, ఆ హక్కు కల్పించటం, అసైనింగ్ ద రైట్, అసైనింగ్ ద ల్యాండ్, అసైనింగ్ ద ప్రాపర్టీ, అసైనింగ్ ద ప్రివిలేజ్, భూమి కలిగి ఉండటం అనేది. ఈ విధంగా కల్పించబడ్డ భూమిని వాళ్ళ అమాయకత్వాన్ని,
వాళ్ళ స్థాయిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వేరే వాళ్ళు వాళ్ళని మభ్యపెట్టో ప్రలోభపెట్టో ఆ భూములు కొట్టేయకుండా ఉండటం కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వారసత్వంగా దాన్ని అనుభవించే హక్కే తప్ప అమ్ముకునే హక్కు లేకుండా ప్రభుత్వాలు వాళ్ళ మేలు కోరి వాళ్ళకి అమ్ముకునే హక్కు లేకుండా చేసినాయి. ఇది అప్పుడు మంచి ఉద్దేశం అవును. ఉన్నప్పుడు అవును. కానీ ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి హక్కు లేకుండా పోవటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కదా జగన్మోహన్ రెడ్డి 596 జీవో తీసుకొచ్చాను అని చెప్పింది. మరి అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమైనా కానీ, అంటే అతను దశాబ్దాల తరబడి ఈ భూములు విలువలు పెరిగినా కూడా వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం చెబుతున్న సదుద్దేశాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు? ఇవాళ గమనించుకుంటే 596 జీవో విడుదల కాబోతుంది అన్న అంశాన్ని బయట సమాజానికి తెలియనీయకుండా ఆ జీవోని తీసుకురావాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కలిగిన వెంటనే అధికార పార్టీ నాయకులు ఎవరెవరైతే ఎస్ఐనీస్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ భూములు మాకు అమ్మేసేయండి సార్, ఇది అమ్మటానికి వీల్లేదు, మాకు హక్కు లేదు అని అంటే అది మేము చూసుకుంటాం, మేము మేనేజ్ చేసుకుంటాం ప్రభుత్వంలో, మీరైతే మాకు అమ్మండి. వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు రీచి అమ్ముకోవాలి అనుకుంటున్నా కూడా అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరో అప్రోచ్ చేయరు కదా అని చెప్పని విక్రయ ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ముందు వాళ్ళకు కొంత అడ్వాన్సులు ఇచ్చారు. వీళ్ళకున్న అధికారం, హోదా, వీళ్ళకున్న పరపతి, డబ్బు దృష్ట్యా ఆ కమిట్మెంట్ అయిపోయి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అప్పుడు జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకురాగానే వాళ్ళకి అమ్ముకునే హక్కు ఎప్పుడైతే దగలపడిందో, ప్రభుత్వం కల్పించిందో, వాస్తవంగా రూపాయి ఆస్తిని పావలా కొన్నారు వీళ్ళు. కొన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి. అంటే జీవో వస్తున్న సంగతి ఆ యజమానులకు తెలియదు. మొట్టమొదట జరిగింది అసలు సిస్సలైన ఇన్సైడర్ ట్రేడింగ్. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో యజమానులు కూడా వీళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఉన్న నేపథ్యంలో వాళ్ళ పేరిట ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. ఒక 24,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారు. వాస్తవంగా చాలా షార్ట్ స్పాన్లో 13,59,000 ఎకరాలు, 13,59,805 ఎకరాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ అయిపోయినాయి. అంటే వాళ్ళకి వాళ్ళ ఇష్టపూర్వకంగా పూర్తి హక్కులు దఖలపరుస్తూ, విక్రయ హక్కులు దఖలపరుస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. సరే, ఇష్యూ చేశారు. దానికి మెన్షన్ చేసిన కండిషన్ ఏంటి? 20 సంవత్సరాలు అనేది ఒక బెంచ్ మార్క్ మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి అంటే, ప్రభుత్వం ఇంత షార్ట్ స్పాన్లో ఇన్ని లక్షల ఎకరాలు జీవో తీసుకొచ్చింది ఎప్పుడు, ఇన్ని లక్షల ఎకరాలు ఎలా సాధ్యపడింది, అసలు దీంట్లో ఏదైనా కుంభకోణం ఉందా, ఏంటి మతలబ్ అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేస్ బై కేస్ ప్రతి ఫైల్ని, ప్రతి ఫ్రీ హోల్డ్ డిక్లరేషన్ని వెరిఫై చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. అలా వెరిఫై చేస్తే తేలింది ఏంటి అంటే, ఈ 13,59,000 ఎకరాల్లో 4,72,000 ఎకరాలు 20 సంవత్సరాల బెంచ్ మార్క్ని మీట్ అవ్వకుండానే ఫ్రీ హోల్డ్లోకి నెట్టేశారు. ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. 20 సంవత్సరాలను ఒక బెంచ్ మార్క్ జీవోలో మెన్షన్ చేశారు కదా. అంటే ఏంటి? మనమే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం, మళ్ళీ మనదే అధికారం కాబట్టి ఇవి వెరిఫై చేసేది ఎవరు, నిర్ధారణ చేసేది ఎవరు? నాయకులు ఆదేశించారు, అధికారులు పాటించారు, ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి నిర్ధారణ అయిన మీదట ఈ ప్రభుత్వం ఈ 4,72,000 ఎకరాలని మళ్ళీ తిరిగి 22A రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళని జాబితాలో మెన్షన్ చేయబోతా ఉన్నారు. అంటే ఆ మిగిలిన 6.5 లక్షలు అవి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. అది ఫ్రీ హోల్డ్ రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఓకే. 24,000 ఎకరాలు ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అయ్యున్న భూములు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇక్కడ ఈ 24,000 ఎకరాల లావాదేవీలకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే
ఈ 24,000 ఎకరాలు ఎవరికి రిజిస్ట్రేషన్ అయినాయి? కరెక్ట్. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్లు అయినాయి. ముఖ్యంగా 7,800 ఎకరాలు. అంటే జీవో రాబోతున్న సమాచారాన్ని తొక్కిపెట్టి ఆ సమాచారం బేస్ చేసుకొని అసైన్మెంట్ విలువైన భూముల్ని తమ కుటుంబ సభ్యుల పేరిట సేల్ అగ్రిమెంట్లు చేసుకొని జీవో విడుదలైన తర్వాత ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయించి వేగంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. దీన్నే అసలు సెసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇందులో చుక్కల భూములు కూడా ఉన్నాయి కదా, అసైన్డ్ అసైన్మెంట్ భూములు. అంటే ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల భూ లావాదేవీలకు పాల్పడ్డారు, భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్ని లక్షల ఎకరాలకు సంబంధించి మొట్టమొదట 20 సంవత్సరాలని జీవోలో మెన్షన్ అయి ఉంటే 20 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు అని అంటే ఎన్ని వేల మంది రెవెన్యూ సిబ్బంది కుమ్ముక్కైతే ఇది సాధ్యంగా అయింది? రెవెన్యూ సిబ్బంది సహకారం లేకుండా ఈ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం సాధ్యమేనా? అవును కదా. కాబట్టి వాళ్ళ రెవెన్యూ అధికారులు సహకరించిన ఉద్యోగుల మీద కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డి అండ్ కో భూ దాహానికి యథావిధిగానే వాళ్ళతో కలిపి సహవాసం చేసిన అధికారులకి మొదటి నుంచి ఎలా అయితే జైలు ప్రాప్తిరస్తు అని చెప్పని మొదటి నుంచి అధికారులకి శిక్షలకు గురవుతూ ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా ఈ అంశానికి సహకరించిన పాపానికి కూడా చాలామంది అధికారుల మీద కేసులు నమోదు కాబోతూ ఉన్నాయి. కేసులు నమోదు కాబోతున్నాయి అని చెప్పని చాలా స్పష్టంగా ఉన్నతాధికారులే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ 4,72,000 ఎకరాలని ఫ్రీహోల్డ్ జాబితా నుంచి తప్పిస్తూ మళ్ళీ తిరిగి 22A చేరుస్తూ దీనికి సహకరించిన అధికారుల మీద విచారణ మొదలు పెట్టబోతూ ఉన్నారు. అంటే రాచపీనగ ఒంటరిగా పోదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా తిరస్కారానికి గురయ్యి ఆయన అధికారాన్ని కోల్పోయింది గాక ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన పర్యవసానానికి ఇప్పటి వరకు బలైపోయిన చాలామంది అధికారులను చూసాం. ఇప్పుడు ఈ రెవెన్యూ విభాగంలో ఇంత పెద్ద అవినీతికి బాధ్యులైన విఆర్ఓ స్థాయి నుంచి ఆర్ఐ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి నుంచి తహసీల్దారు డిప్యూటీ కలెక్టర్లు ఈ ఫ్రీహోల్డ్ జాబితా నుంచి తప్పించడానికి సంతకం చేసిన ప్రతి అధికారి వాళ్ళ స్థాయికి తగిన విధంగా శిక్షలకు గురి కాబోతున్నారు అనేది 100% వాస్తవం.